దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్ సమ్మెకు దిగారు. తెలంగాణలోనూ గిగ్ వర్కర్స్ పనులకు వెళ్లకుండా నిరసన తెలుపుతున్నారు. తమను పట్టించుకునే వాళ్ళు లేరంటున్నారు గిగ్ వర్కర్స్. తమకు హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే సరైన ఇన్సెంటివ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ఏది కావాలన్నా సరే ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తున్నా మనం కోరుకున్న వెంటనే మనం ఆర్డర్ పెట్టగానే డెలివరీ బాయ్స్ ఇంటి ముందుకు తీసుకొని వచ్చి ఆ ప్రోడక్ట్స్ని డెలివరీ చేస్తున్నారు. అయితే ఈరోజు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ అందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. వారికి సరైన ఇన్సెంటివ్స్ రావట్లేదని, అదేవిధంగా జీతం కూడా సరిగ్గా లేదు అని చెప్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదని చెప్తున్నారు. సో మనతో పాటు కొంతమంది డెలివరీ బాయ్స్ ఉన్నారు. మరి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న, మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? మేడం, మాకు ముఖ్యంగా వచ్చేసి ఎర్నింగ్ ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. మీరు డిమాండ్ అంటున్నారు కానీ మేము డిమాండ్ కింద పెట్టలే, రిక్వెస్ట్ చేసాం సార్ని. ఒకటి సార్, మాకు ఫస్ట్ కంటే ఎక్కువ ఏమి ఇవ్వకండి. ఫస్ట్లో కంటే 40 ఆర్డర్స్కి 750 రూపీస్ ఇచ్చారు కదా, ఇంకో 100 రూపీస్ తక్కువ ఇచ్చినా పర్లేదు, మాకు అదే విధంగా ఇవ్వండి. లేదంటే ఎర్నింగ్ పెంచండి. మాకున్న ఈ ఏరియాలన్నీ మాకు ఇవ్వండి. మాకు అవి సంబంధం లేని ఏరియాలు కొత్తగా యాడ్ చేసి అవి తీసేయండి. ఈ ఫోర్ మేము రిక్వెస్ట్ చేశాం మేడం. ఇందులో నుంచి ఏది కాదంటున్నాడు. ఇందులో నుంచి ఏది కాదని డైరెక్ట్ ఇక్కడ ఉన్న ఫీల్డ్ మేనేజర్ చెప్తున్నాడు. పైన ఏం ఫీల్డ్ మేనేజర్ అంటే మేము పైన సంప్రదిస్తా, నేను తెలుసుకుంటా, చెప్తా, మీకు ఏదో ఒకటి టైం అడుగుతాడు, లేకపోతే ఇది ఇట్లా ఉంటుంది మేడం ప్రాసెస్. అతను ఏమంటున్నాడంటే ఇవి కాని ప్రాసెస్ మీరు అడుగుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అంటే ఇక్కడ ఏదో జరుగుతున్నది కదా కుట్ర. మేము అనే విషయం ఏంటంటే ఇక్కడ కుట్ర జరుగుతుంది ఆల్రెడీ. మా కడుపు మీద కొట్టడానికి కుట్ర జరుగుతుంది. కంపెనీ ఫైదా అవుతుంది మేడం, కంపెనీదే ఫైదా అవుతుంది. మా రైడర్స్ ఉన్నారా, రైడర్స్ మాకు ఏమైతలేదు. ఇక్కడ ఏమున్నా కంపెనీకే పోతుంది. ఇక్కడ మాకు ఏం మిలుగుతలేదు, ఏం చేసలేదు. మావి సంపాదించిన పైసలు మొత్తం మా ఖర్చులకి, మా బండి యాక్సిడెంట్లకి గీసెంట్లకి పోతున్నాయి. ఇంకా ఐడిల్ బ్లాక్ అవుతున్నాయి. ఐడిల్ బ్లాక్ అయిన రీజన్ కూడా చెప్తలేరు. ఇంకా ఏమైనా అడిగితే ఏమైనా చెప్తే కాదు, చెప్తాం, చేస్తాం, ఇదే. మేము ఇప్పటికే ఒక్కసారి కాదు మేడం, 4-5 సారి చేసినాం ఈ స్ట్రైక్. ఏం రెస్పాన్స్ కావాలి. చేస్తామని ఇదే చెప్తున్నారు అంతే. అన్న, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇందులో? ఇప్పటికి 3 ఇయర్స్ నుంచి. 3 ఇయర్స్ నుంచి. సో 3 ఇయర్స్ నుంచి మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉండేవి? అంటే అప్పట్లో ఇన్సెంటివ్స్ మంచిగానే వస్తుండేనా? అప్పుడు బాగుండే. 40 ఆర్డర్స్కి 750 ఇస్తుండే, 1715. ఇప్పుడు మనకి ఏంటంటే మొత్తం పేమెంట్ తగ్గించేసారు మొత్తానికి. ఇప్పుడు ఏంటంటే డైలీ అంతా కష్టపడింది ఏంటంటే 1000 రూపీస్ చేస్తే నేను హాస్టల్లో ఉంటాను. ఇప్పుడు నా ఫుడ్కే 300 పోతుంది డైలీ. ఇప్పుడు అక్కడ ఫుడ్కి 300, నాకు పెట్రోల్కి 250 అన్నప్పుడు నాకు ఏం మిగులుతుంది అక్కడ? ఇంకా అంటే మ్యాక్సిమం 15 అవర్స్ 16 అవర్స్ పని చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు అంత పని చేస్తే నాకు అంత అమౌంట్ సేమిట్కి అయితే సరిపోదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క ఈ కామర్స్ సంస్థ కూడా 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తాము అని చెప్పేసి అని పెద్ద పెద్ద హోర్డింగ్లు అవన్నీ వేస్తున్నారు కదా. మరి 10 నిమిషాల్లోనే డెలివరీ అన్నప్పుడు మీకు ఆ స్ట్రెస్, ఆ ప్రెషర్ అదంతా కూడా ఉంటుంది కదా. మరి ఆ రకంగా ఎట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి? దానివల్ల రాంగ్ సైడ్ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే 10 మినిట్స్లో డెలివరీ కదా, మాకు ఒకవేళ 3.5 పడ్డది అనుకో, మేము ఏంటంటే రాంగ్ రూట్లో పోవాల్సి వస్తుంది కొన్ని తోలుతా. ఆడ పోయిన తోలుతా ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చలన్లు వేస్తున్నారు. ఇప్పుడు మాకు ఎంత ఇబ్బంది అయితే, మేము చేసే ఆడ 1000 అమౌంట్లో ఆల్రెడీ 1000 ఆడ రాంగ్ రూట్లో వేసేస్తున్నారు మీ పెనాల్టీ. ఇంకేం లాభం మాకు అడగ. సో మీరేం డిమాండ్ చేస్తున్నారు? అంటే మీరేం కోరుకుంటున్నారు? మీకు ఏం కావాలి అని అడుగుతున్నారు? ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే పాత ఎంజీ పెట్టండి. మీరు పాత ఎంజీ మాకు పెడితే అప్పుడు మాకు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్ని అవర్స్ కూర్చొని మేము ఇప్పుడు చేయాలంటే కాదు కదా. మాకు పాత ఎంజీ వచ్చింది అనుకో మేము ఉంటాం మంచిగా. చెప్తా వినండి మ్యామ్. మా డిమాండ్స్ ఏముంది? ఫస్ట్ వల్ల స్టోర్ లిమిట్ కావాలి మేడం. స్టోర్ లిమిట్స్, స్టోర్కి ఎంతమంది ఉన్నాలో అంతమంది ఉండాలి. ఇంకొకటి ఇది ఐడికి బ్లాక్ అవ్వడం, ఇది మాతో కావద్దు. ఇంకొకటి మాకు పాత ఎంజీ ఏముందో అది మాకు రిటర్న్ కావాలి. అది కాకపోతే ఎర్నింగ్స్ కావాలి. ఎర్నింగ్ అది కూడా తెలియదు. ఇంక మా డిమాండ్స్ అవి ఉన్నాయి. ఇంకేం హెల్త్ లైన్ మాకు కావాలి. హెల్ప్ లైన్ ఇక్కడ ఉండాలి. రైడర్స్ కోసం హెల్ప్ లైన్ ఉండాలి. హెల్ప్ లైన్ లేదు, అస్సలు లేదు. ఎన్నోసార్లు నాకు కూడా యాక్సిడెంట్ అయింది మేడం. ఆ బండి నేను చేయించుకున్నా, రైడర్స్తోనే హెల్ప్ తీసుకొని చేయించుకున్నా మేడం. అడగొచ్చు మీరు. మా డిమాండ్స్ ఇవి. ఎర్నింగ్ అయినా కావాలి, లేకపోతే మా పాత ఎంజీ మాకు పెట్టాలి.
దానికి దగ్గర లిమిటెడ్ పీపులే ఉండాలి మేడం. సో విన్నారు కదా, మనకి తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా గిగ్ వర్కర్స్ 4,20,000 మంది ఉన్నారు. అందులో డెలివరీ బాయ్స్ వచ్చేసి 2,80,000 మంది ఉన్నారు. ఏడాదికేడాది ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. దీన్ని జీవనాధారంగా చేసుకొని ఫుల్ టైం వర్క్గా కూడా అనేక మంది చేస్తున్నారు. అయితే గతంలో ఉన్నట్టుగా ప్రస్తుతం ఇన్సెంటివ్స్ లేవని, గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇప్పుడు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు. దీంతో పాటుగా హెల్ప్ లైన్ అనేది ప్రతి బ్రాంచ్ దగ్గర ఉండాలని, ఆ బ్రాంచ్కి ఎన్ని ఆర్డర్లు వస్తున్నాయో దాన్ని బట్టే వాళ్ళకి లిమిట్ అనేది ఉండాలని కూడా చెప్తున్నారు. దీంతో పాటుగా పార్కింగ్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నామని, చలాన్ల వల్ల ఆ రోజు సంపాదించినటువంటి ఆదాయం అంతా కూడా చలాన్లకే పోతుందని చెప్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఇవ్వాలని ప్రధాన డిమాండ్ అయితే చేస్తున్నారు. విడుదల కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.